హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 350cc క్లాసిక్ 350, బుల్లెట్ 350 రెండు బైక్స్ ఉన్నాయి. బట్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళ కోసం నేను ఈ కంపారిజన్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ రెండు వెహికల్స్ నేను రీసెంట్గానే 2025 మోడల్స్ని రైడ్ చేసినప్పుడు ఆ రైడింగ్లో నాకేం అర్థమైంది, సో మీకు ఎలా సజెస్ట్ చేస్తే బెటర్ వెహికల్ మీరు కొనుగోలు చేయగలుగుతారనే విధంగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లోనే నేనైతే మాట్లాడతాను. ప్రైస్ అండ్ మైలేజ్, ఇంజిన్ పర్ఫార్మెన్స్, అలాగే మనకి సిట్టింగ్ అండ్ కంఫర్ట్, సో మనకి సస్పెన్షన్ కావచ్చు. మరీ ముఖ్యంగా అసలు ఈ రెండింటికి మధ్య అసలు డిఫరెన్స్ ఏందనేది మీకు తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీ దాకా ఆఫర్ చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకనంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఒక 84,000 మంది సబ్స్క్రైబర్స్ని అయితే ఇచ్చారు. నెక్స్ట్ మన ఛానల్ 1,00,000 మందికి రీచ్ అవుతుంది. సో ఈ జర్నీలో నాకు తోడే ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 1,00,000 మందికి వెళ్ళే జర్నీలో కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా అసలు ఈ రెండు వెహికల్స్ యొక్క మేకింగ్ పర్పస్ ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మనకి క్లాసిక్ 350 వచ్చేసరికి స్ప్లిట్ సీట్ ఉంటుందన్నమాట. రైడరు ప్లస్ పిలియను ఎవరికి వాళ్ళకే కంఫర్ట్ ఉండే విధంగా, ఎక్కువ దూరం వెళ్ళే విధంగా దీన్ని మనకి స్ప్లిట్ సీట్తో రెడీ చేశారన్నమాట. సో అలాగే బుల్లెట్ 350 వచ్చేసరికి సింగిల్ సీట్ తోటే వస్తుంది. సో లాంగ్ రైడ్ పర్పసే ఒక వింటేజ్ స్టైలు, మనకి మోడర్న్ టచ్ ఉన్నటువంటి ఒక వింటేజ్ స్టైలు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ని వాడుతున్న ఫీల్ అయితే మాత్రం మనకి బుల్లెట్ 350లో అయితే కలుగుతుంది అనమాట. అండ్ వీటి యొక్క ఎర్గనామిక్స్ అండ్ సిట్టింగ్ పోస్చర్లో కూడా చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మనకి క్లాసిక్ 350లో వచ్చేసరికి ఒక అప్రైట్ సీట్ పొజిషన్ అయితే ఉంటుంది. రిలాక్స్డ్గా కూర్చొని మనం షార్ట్ లాంగ్ రైడ్స్, అలాగే సిటీ కమ్యూట్, అర్బన్ కమ్యూటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ ఎక్కించుకున్న పిలియన్ కూడా కంఫర్టబుల్గా మనతో పాటు తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మనకి బుల్లెట్ 350లో వచ్చేసరికి సో లాంగ్ రైడ్స్ కోసం, అలాగే ఒక ఓపెన్ చెస్ట్ ఫీల్ ఉన్నటువంటి వైడర్ హ్యాండిల్ బార్ మనకైతే బుల్లెట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి సిటీ రైడ్ చేయడానికి బాగుంటుంది. ఒక తంబి ఎగ్జాస్ట్ అయితే మాత్రం మనం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350లో మనం అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనం కంపేర్ చేసుకున్నట్లయితే నేను రైడ్ చేసినప్పుడు కూడా నాకు క్లాసిక్ 350 కంపేర్ బుల్లెట్ 350 ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం కొంచెం సాఫ్ట్ సైడ్ అయితే ఉందన్నమాట. సో ఆ తంబి ఎగ్జాస్ట్ని, ఆ వైడర్ చెస్ట్ ఫీల్ ఉన్నటువంటి హ్యాండిల్ బార్ని, అప్రైట్ సీట్ పొజిషన్ ఉన్నటువంటి హ్యాండిల్ బార్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ వింటేజ్ స్టైల్ నాకు మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా బెటర్ గో విత్ బుల్లెట్ 350 అన్నమాట. అలాగే మోడర్న్ టచ్ ఇచ్చేటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకి క్లాసిక్ 350లోనే ఉన్నాయి అండ్ బుల్లెట్ 350లో లేవన్నమాట. ఆల్మోస్ట్ ఈ రెండింటికి మధ్య 50,000 రూపాయల దాకా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఎలాగో ప్రైస్ పాయింట్కి వచ్చాం కాబట్టి ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. క్లాసిక్ 350 వచ్చేసరికి 2,75,000 రూపాయలకి లభిస్తుంది టాప్ ఎండ్ వేరియంట్. సో అలాగే బుల్లెట్ 350 వచ్చేసరికి 2,25,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. సో ఈ రెండింటికి మధ్య 50,000 రూపాయల ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకేం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మనకి రెండు కూడా 350cc జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద అయితే రెడీ అయ్యాయి. సో మనకి సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజిన్ అనమాట. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటే వర్క్ అవుతాయి. సో 20.2 bhp పవర్, 27 Nm ఆఫ్ టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఆల్మోస్ట్ రెండు కూడా 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటే ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రాపర్గా అయితే మాత్రం మీరు ఎలాంటి కండిషన్లో అయినా సరే వీటిని నడిపించుకోవచ్చు. ఇక ఈ రెండింటి యొక్క సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా 790 mm సీట్ ఎయిర్ తోటి వస్తాయి. 5.5 ఉండేవాళ్ళు కూడా ఈజీగా సీట్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో రెండు కూడా 195 kgs దాకా ఉంటాయి. సో కొత్తగా బండి కొనే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది, వెయిట్ ఫీల్ అవుతారేమో, కానీ బండి నడిపించుకునేటప్పుడు అయితే అసలు వెయిటే తెలియదు, అంత లైట్గా ఉంటుంది. బండి ఆగినప్పుడు, పక్కకి వంగినప్పుడు మాత్రమే కొంచెం వెయిట్ అయితే ఫీల్ అవుతారు. ఇక రెండింటి యొక్క టైర్స్ అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండింటిలో మనకి డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అలాగే మనకి ఫ్రంట్లో 90 ఇంచ్ వీలు, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 18 ఇంచ్ వీల్తో వస్తుంది. సో రెండిట్లో కూడా ఫ్రంట్లో 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 120 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. టైర్స్ వైజ్ అండ్ బ్రేకింగ్ వైజ్ అయితే మాత్రం రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చెయ్యు. ఇక రెండింటి యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఈజీగా 35 kmpl దాకా మైలేజ్ అయితే వస్తుంది. కొన్ని మోడర్న్ ఫీచర్స్ అయితే మాత్రం క్లాసిక్ 350లో పొందొచ్చు. డిజిటల్ కన్సోల్లో మనకి స్పీడోమీటర్ ఎన్లాగ్లో ఉంటుంది. అలాగే కొంత డిజిటల్ భాగం అయితే మనం చూడొచ్చు. దాంట్లో ఏదైతే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే పక్కన మనకి నావిగేషన్ ట్రిప్పర్ అయితే ఉంటుంది, గూగుల్ ట్రిప్పర్. దాంట్లో టైము, అలాగే ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఇవన్నీ కూడా మనం క్లాసిక్ 350లో అయితే పొందొచ్చు అనమాట. బట్ ఇక్కడ బుల్లెట్ 350లో వచ్చేసరికి మనకి ఓన్లీ కూడా ఆ ట్రిప్పర్ లేకుండా వస్తుంది. బట్ ఆ సెమీ డిజిటల్ కన్సోల్లో కూడా గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ అయితే మిస్ అవుతుంది అనమాట. అలాగే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి బుల్లెట్ 350లో హాలోజన్ బల్బు టైప్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఇంకా ఆ ఓల్డ్ టైపే. క్లాసిక్ 350లో వచ్చేసరికి ఫుల్ LED సెటప్ ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడీనే ఉంటాయి క్లాసిక్ 350cc లో. అలాగే ఈ రెండు వెహికల్స్ నేను రైడ్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కడ కూడా వైబ్రేషన్స్ కలిగిన ఫీలింగ్ అయితే లేవు. సో చాలా మంచి గేర్ షిఫ్టింగ్, అలాగే చాలా మంచి
కంఫర్టబుల్ స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందానన్నమాట. సో ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. రెండింటికి కూడా ఫ్రంట్లో 41 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ ట్రెడిషనల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సస్పెన్షన్ అయితే మాత్రం రెండు కూడా చాలా పర్ఫామ్ చేశాయి అన్నమాట. చాలా మంచిగా నేను రైడ్ చేస్తున్నప్పుడు, కొంచెం రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు, అలాగే ఏదైతే ఆ స్పీడ్ బంప్స్ వచ్చినప్పుడు మంచి క్వశ్చనింగ్ అయితే ఉంది. వాటి యొక్క వెయిట్కి తగ్గ క్వశ్చనింగ్ అయితే మాత్రం మనకి ఆ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నప్పుడు బండి నడపాలన్న ఫీలింగ్ అయితే ఇంకా కలుగుతుంది. సిటీలో కావచ్చు అండ్ హైవే మీద కావచ్చు అండ్ పాట్ హోల్స్లో, చిన్న చిన్న పాట్ హోల్స్లో దిగినప్పుడు కావచ్చు చాలా మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ వైజ్ మీరు అండ్ బ్యాక్ సైడ్ ఎక్కించుకున్నటువంటి మీ ఫ్యామిలీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరన్నమాట. అండ్ ఫైనల్లీ అసలు ఈ వెహికల్స్ ఎవరు తీసుకోవాలి అని అంటే, మెయిన్ ఫస్ట్ టాప్ స్పీడ్ వెళ్ళాలి, అగ్రెసివ్గా నడుపుకోవాలనుకునే వాళ్ళ కోసం అయితే కాదు, అండ్ రఫ్ రోడ్స్లోకి తీసుకెళ్ళి పాట్ హోల్స్లో దించాలి అనుకునే వాళ్ళకు కూడా కాదన్నమాట. సో ఎవరైతే సిటీ కమ్యూట్ చేయడం కోసం లిమిటెడ్ స్పీడ్లో ఒక 70-80 దగ్గర క్రూజ్ చేసుకుంటూ సిటీ కమ్యూటింగ్ కోసం, అలాగే హైవే మీద ఆ పర్టికులర్ స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ తిరిగే వాళ్ళ కోసం అయితే, ఆ ఫ్యాషనేట్గా ఉంటూ రాయల్ ఎన్ఫీల్డ్ విషయమై సో ఏదైతే ఆ వింటేజ్ లుక్ కోసం అయితే చూస్తూ ఉండే వాళ్ళ కోసం ఈ రెండు వెహికల్స్ చాలా బాగుంటాయి. సో మరి క్లాసిక్ 350 ఎవరు కొనాలి అండ్ బుల్లెట్ 350 ఎవరు కొనాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, బుల్లెట్ 350 వచ్చేసరికి బడ్జెట్లో దొరికేటువంటి ఒక మంచి జే సిరీస్ ఇంజన్ ప్లాట్ఫామ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. సో బడ్జెట్లో ఒక మంచి ఇంజన్ అని చెప్పొచ్చు. మరీ ఓల్డ్ వింటేజ్ మోడర్న్ టచ్ ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కనుక మీరు చూస్తూ ఉన్నట్లయితే, అండ్ తంబి ఎగ్జాస్ట్తో పాటు వైడర్ చెస్ట్ ఫీల్ ఉన్నటువంటి ఒక మంచి అప్రైట్ సీట్ పొజిషనింగ్, అలాగే సింగిల్ సీట్ వచ్చేటువంటి ఒక మంచి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ బడ్జెట్లో చూస్తున్నట్లయితే బుల్లెట్ 350 ఒక మంచి చాయిస్ అన్నమాట. దట్టు మీరు ఎక్కువ ఫ్యాషనేట్ అయి ఉండాలి సిటీలో నడిపించుకోవడం కోసం. సో ఏదైతే ఆ స్ట్రీట్స్లో ఆ మంచి తంబి ఎగ్జాస్ట్ని ఇచ్చుకుంటూ మనం ఎక్కువ రైడ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం నేను ఆ వెహికల్ని బడ్జెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. మరి క్లాసిక్ 350 ఎవరి కోసం అని అంటే, ఎవరైతే కొన్ని షార్ట్ లాంగ్ రైడ్స్, అలాగే మనకి ఎక్కువగా కూడా సిటీ కమ్యూట్ చేసేవాళ్ళు, అర్బన్ కమ్యూటింగ్ చేసే వాళ్ళకి, అండ్ మరీ ముఖ్యంగా మోడర్న్ టచ్ ఇచ్చేటువంటి ఫీచర్స్ తోటి ఒక మంచి రిలయబుల్, అలాగే ఒక మంచి ట్రస్టింగ్ బిల్డ్ క్వాలిటీ తోటి అండ్ సాఫ్ట్ సైడ్ ఎగ్జాస్ట్, అలాగే వెరీ రిఫైన్డ్ స్మూత్ ఇంజన్ కోసం అయితే మాత్రం సో క్లాసిక్ 350 అయితే పర్చేస్ చేయమని అయితే చెప్తాను. సో ఈ రెండు వెహికల్స్లో నేను ఫ్లాస్ ఏమన్నా ఉన్నాయా అని వెతికినప్పుడు నాకు ఎక్కడ అనిపించలేదు. కాకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి బుల్లెట్ 350లో మనకి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడి ఇస్తే బాగుండు అనిపించింది. అలాగే డిజిటల్ కన్సోల్ కూడా అప్డేట్ చేస్తే బాగుండు అనిపించింది. సో మనకి అలాగే క్లాసిక్ 350లో కూడా సేమ్ ఇదే అనిపించింది. సో మీకు కనుక ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్కి రండి అండ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, రిప్లై అయితే అందిస్తాను మ్యాక్సిమం. ఇంకా నేను కంపారిజన్ వీడియోలు అయితే చేస్తాను. ఎలాంటి వెహికల్స్ మధ్య కంపారిజన్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరు ఎక్కువ కామెంట్స్ పర్టికులర్ వెహికల్స్ మధ్య చేస్తారో సో ఆ పర్టికులర్ వెహికల్స్ని అయితే నేను మీ ముందైతే తీసుకొస్తాను కంపారిజన్ రూపంలో. సో వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెండింటికి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.